అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు బోన్ ట్యుటోరియా. లెట్స్ వెల్కమ్ టు ది సెషన్. సో బేసిక్స్లో అంటే మన ముందు చాప్టర్స్లోకి వెళ్ళే ముందు బేసిక్ చాప్టర్స్కి ఏమేమి అవసరమవుతాయో ఆ బేసిక్స్ అన్నీ నేర్చుకుంటున్నాము. మీకు పార్ట్ 1 ఆల్రెడీ చేసేసామండి. ఇప్పుడు పార్ట్ 2 చేసేస్తున్నాము. ఏమేమి అవసరం మనకి నెక్స్ట్ అంటే బేసిక్ అర్థమెటిక్లో బోర్డ్ మాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజ్, ప్రాఫిట్ లాస్, ఈ చాప్టర్స్కి ఏమేమి అవసరం, తర్వాత నాన్ వర్బల్ దగ్గర మనకు ఏమేమి అవసరం అయితే అనేవి ఇక్కడ ఒకసారి చూస్తున్నాము. సో నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. స్క్వేర్స్ 20 వరకు నేర్చుకోవాలి, క్యూబ్స్ 10 వరకు నేర్చుకుంటే చాలు. ఇంకా అన్నిటికీ మీకు మాండేటరీ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే టేబుల్స్, లెక్కలు. టేబుల్స్ ఎంతవరకు నేర్చుకోవాలంటే 20 వరకు నేర్చుకోవాలండి. ఖచ్చితంగా 20 వరకు నేర్చుకోవాలి. ఒకవేళ 20 వరకు నేర్చుకోకపోతే ఒక చిన్న మెథడ్ చెప్తాను ఎలాగని చెప్పేసి. ఇప్పుడు స్క్వేర్స్ చూసేస్తే మనము మీకు ఆల్మోస్ట్ 10 వరకు అందరికి ఈజీగానే ఉంటుంది, ఐడియానే ఉంటుంది. ఒకవేళ ఎక్స్ట్రా ఇస్తే ఇంకా 20 తర్వాత ఇస్తే అనేది ఒక చిన్న లాజిక్ చూసుకుందాం. ఆ ఎక్కువ మెథడ్స్ కూడా మనకొద్దు, ఒక్క షార్ట్ కట్ ఒకటే చాలు. ఎక్కువ నేర్చుకుంటే కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో స్క్వేర్స్ చూసేస్తే మనకు 2 స్క్వేర్ అంటే సింపుల్గా 2 ఇంటూ 2. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 = 4. అలాగే ఏది తీసేసుకున్నా కూడా దాన్ని 2 సార్లు మల్టిప్లై చేయాలి. 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5. 8 స్క్వేర్ అంటే 8 ఇంటూ 8. అలాగే మనకు 10 వరకు ఈజీగానే ఉంటుంది. 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 3 ఇంటూ 3 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఆల్మోస్ట్ మ్యాక్సిమం అందరికీ ఇది సుపరిచితమే. ఇక్కడ నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది మనకు. 11 స్క్వేర్ 121. ఈ బాగా మీరు బట్టిగాని కొట్టేసేయండి, లేదంటే ఒక మెథడ్ చెప్తాను దాన్ని కానీ ఫాలో అవ్వండి. 12 స్క్వేర్ 12 స్క్వేర్ 12 ఇంటూ 12 144. 13 స్క్వేర్ 169. 14 స్క్వేర్ 196. 15 స్క్వేర్ 225. 16 స్క్వేర్ 256. 17 స్క్వేర్ 289. 18 స్క్వేర్ 324. 19 స్క్వేర్ 361. 20 స్క్వేర్ 400. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. 12 స్క్వేర్ ఉంది. 12 స్క్వేర్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 10 + 2 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోవచ్చు. 10 స్క్వేర్ + 2 ఇంటూ a అంటే 10, b అంటే 2 + b స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఇట్లానే చేసుకోవచ్చు. 10 స్క్వేర్ 100 అవుతుంది. 2 బదుల 20, 22 40 + 2 స్క్వేర్ 4, 100 + 40 140 + 4 144 140. ఇలాగనే చేయొచ్చు. ప్రతిసారి ఫార్ములా వేసుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది మనకు. ప్రతిసారి ఫార్ములా ఇప్పుడు 12 కంటే సరే చిన్నగా చేసుకుంటాం. ఒక్కోసారి నీకు 42 అని ఇచ్చాడు, లేకపోతే 47 ఇచ్చాడు. అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సపోజ్ ఇప్పుడు 16 ఉంది, 16 స్క్వేర్ తీసుకోవాలంటే లేదా 16 స్క్వేర్ దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ 2 పదాలు ఉన్నాయి కదా, 1 స్క్వేర్ ఎంత 01. మనకు 10 వరకు వచ్చిండాలి కంపల్సరీగా. 9 స్క్వేర్ అంటే 81, 8 స్క్వేర్ అంటే 64. 10 వరకు వస్తే ఈ మెథడ్ ఈజీ. ఇప్పుడు 16 స్క్వేరే కనుక్కోవాలి మనం. 1 ఉంది, 1 స్క్వేర్ 01. 6 ఉంది, 6 స్క్వేర్ 6 36. ఖచ్చితంగా 2 డిజిట్స్ వేసుకోవాలి. ఒక నీకు 24 ఇచ్చాడు అనుకోండి, 2 స్క్వేర్ 404 అని వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆన్సర్ అవ్వడానికి షార్ట్ కట్ మెథడ్ ఇది. 1 స్క్వేర్ 01 ఒకటి కదా, ముందు 0 పెట్టుకుంటాం. 6 స్క్వేర్ 36. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 6 6, 6 ఇంటూ 2 12, 1 ఇంటూ 6 6 ఇంటూ 2 6 ఇంట్లో 12. ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి, వరుసగా మల్టిప్లై చేయాలి. 16 స్క్వేర్ కదా, 1 ఇంటూ 6 6, 1 ఇంటూ 6 6 6 ఇంట్లో 12. ఈ 12ని మనం మామూలుగా ఇక్కడ ఒక వాల్యూ తీసేసి ఇక్కడ వేసేసుకోవాలి. మామూలుగా మనము ఇట్లా లెక్కలు చేసేటప్పుడు కూడా 126 ఇంటూ 24 అంటే ఫస్ట్ దీంతో చేసిన తర్వాత దీంతో చేసేటప్పుడు ఇలా వస్తే ఇక్కడ ఒక అంకె వదిలేసి ఇలా తీసుకుంటాం. సేమ్ అలాగే ఇప్పుడు కూడేసేయండి. 6 3 2 5 1 1 2 256 256 షార్ట్ కట్ మెథడ్ అనమాట. ఇప్పుడు 17 స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, 17 స్క్వేర్ 1 1 01 7 49. నెక్స్ట్ 1 7 7 7 14 7 8 2 9 కదా, 7 49 9 299 299 17 స్క్వేర్. అలాగా
నువ్వు ఏ స్క్వేర్ దీనికే కాదు, నీకు 52 స్క్వేర్ 88 స్క్వేర్ ఎలాగిచ్చినా కూడా ఈ మెథడ్ అనేది నీకు యూజ్ అవుతుంది. బట్ మనకి 20 వరకు ఇనఫ్. మనకు పిఈ ఎగ్జామ్కి ఎంతవరకు అవసరం అయితే 20 వరకు ఇనఫ్. మీరు బట్టి అని కొట్టండి, లేకపోతే ఇలాగనే చేయండి. ఇలా ఇంకా మీకు 5 కూడా ఒక షార్ట్ కట్ ఉంటుంది. మీకు 5 అంటే 5 స్క్వేర్ 15 స్క్వేర్ 25 స్క్వేర్ విధానికి. ఇప్పుడు 5 స్క్వేర్ అంటే 25. ఇదొకటి గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు 15 స్క్వేర్ తీసేసుకోండి. దీని షార్ట్ కట్ ఏంటంటే మనకు 5 స్క్వేర్ ఉంది కదా, లేదా 25 స్క్వేర్. ఇలా ఏ వాల్యూ ఉంటుంది 5 స్క్వేర్ వాల్యూ పక్కన ఇక్కడ వేసేసుకోవాలి 25. 25 స్క్వేర్ 5 స్క్వేర్ 25. నెక్స్ట్ ఈ 1 ఉంది కదా, ఈ 1ని కాన్సిక్యూటివ్ వాల్యూస్తో మల్టిప్లై చేయాలి. అంటే 1 ఉంది, 1 తర్వాత వచ్చేది ఏంటి సైమల్టేనియస్ వాల్యూ 2. 1 2 2 220 ఆన్సర్. 25 స్క్వేర్ 5 స్క్వేర్ 25 వేసుకున్నాము. 2 ఉంది, 2 తర్వాత వచ్చే వాల్యూ 3. 2 × 3 2 వల్ల 6. అదే ఆన్సర్. నీకు ఒకవేళ పెద్ద వాల్యూ తీసుకున్నా 75 స్క్వేర్ 5 స్క్వేర్ వాల్యూ 25. ఎంత పెద్దదన్నా తీసుకో. 7 తర్వాత ఉండే వాల్యూ 8 కదా, 756. ఇది ఆన్సర్ అవుతుంది. ఇంకా మిగతా వాటికి ఇంతకుముందు చెప్పిన షార్ట్ కట్ సరిపోతుంది. ఒకటే నేర్చుకోండి, ఇంకా వేరే షార్ట్ కట్ ఏది ఫాలో అవుతుంది. లేదు మీకు ఇంతకుముందు ఒక వేరే షార్ట్ కట్ తెలుసు అంటే దాన్నే ఫాలో అవ్వండి. కన్ఫ్యూజ్ కాకండి. ఎగ్జామ్స్లో 2-3 ఫాలో అవడం వల్ల చిన్న మిస్టేక్ వచ్చినా మనం ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ అక్కడ ఉంటుంది, అది పెట్టేస్తే రాంగ్ అయిపోతుంది. ఇది మనకు స్క్వేర్స్ గురించి. నెక్స్ట్ క్యూబ్స్ 10 వరకు నేర్చుకోండి, ఇనఫ్. మనకు మ్యాక్సిమం ఇక్కడ వరకు ఇంతవరకు అడిగింది ఇక్కడికి, కానీ ఇక్కడ వరకు నేర్చుకుంటే బెటర్. ఎందుకంటే ఈ వాల్యూ కూడా వస్తుంది కాబట్టి, ఇంక ఈ వాల్యూ వస్తుంది కాబట్టి ఈ 2 నేర్చుకుంటే బెటర్. ఇంకా 10 స్క్వేర్ 10 క్యూబ్ ఎంత ఇచ్చినా కూడా 10 ఈజీగా సున్నాలు పెట్టుకుంటూ పోతాం అంతే. సో ఇక 1 క్యూబ్ 1 × 1 × 1 3 సార్లు దీన్ని మల్టిప్లై చేయాలి. క్యూబ్ కదా, 1/4 అంటే 4 సార్లు. స్క్వేర్ అంటే 2 కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేసాం. 2 క్యూబ్ 2 × 2 × 2 8. 3 క్యూబ్ 3 × 3 × 3 27. 4 క్యూబ్ 4 × 4 × 4 64. 5 క్యూబ్ 125. 6 క్యూబ్ 226. 7 క్యూబ్ 343. 8 క్యూబ్ 512. 9 క్యూబ్ 729. 10 క్యూబ్ 1000. క్యూబ్స్ 10 వరకు మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోండి. స్క్వేర్స్ 20 వరకు నేర్చుకోండి. ఇంకా స్క్వేర్స్ 1-2 షార్ట్ కట్ నేర్చుకుంటే మీరు 100గా ఎంత అనివని ఈజీగా ఉంటుంది మీకు. దీని తర్వాత మనకి చెప్పాను కదా, టేబుల్స్ కంపల్సరీగా రావాలి. టేబుల్స్ 20 వరకు రావాలండి. ఇన్ కేస్ మీకు 10 వరకు అలవాటు ఉంటుంది టేబుల్స్. ఒకవేళ టేబుల్స్ దగ్గర ఇంకా కన్ఫ్యూజ్ అయితే మీరు చేయాల్సినటువంటి మెథడ్ ఏంటంటే, మీకు ఇలా ఒక 17 ఇది చేశాను మీకు ఎగ్జాంపుల్గా. 17 టేబుల్ వేసేసుకొని 17 ఆర్లని ఒకవేళ అక్కడ వచ్చింది, మీకు తెలియదు వాల్యూ, ఏం చేయాలంటే 17ని స్ప్లిట్ చేసుకోవాలి. 10 + 7. 17ని స్ప్లిట్ చేసుకుంటే 10 + 7 అంటే మీరు నోట్స్ మీద రాయకూడదు, మీకు మనసులోనే వచ్చేసాలి స్పాట్గా. 10 + 7 × 6. మీకు 10 కాబట్టి 16 × 60. 7 × 42 102 అయిపోతుంది. నీకు ఇక్కడ 18 × 6 ఇచ్చాడు అనుకోండి, దీన్ని 10 + 8 స్ప్లిట్ చేసుకుంటాం. 16 × 60. 8 × 54 48 108. అంటే ఆటోమేటిక్గా మనసులో వచ్చేయాలి. దీన్ని స్ప్లిట్ చేసుకుంటే 10 + 8 కాబట్టి 6తో మల్టిప్లై చేయాలి. 10 × 6 60. 8 × 48. ఇంకోటి 17 × 8 తీసుకుంటే 17ని స్ప్లిట్ చేసుకోవాలి. 10 + 7 × 8 1880. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు ఒకవేళ 17 × 9 ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా వేసుకోవచ్చు 90+ అని. 763. ఎలా చెప్పాను, మీరు ఏ వాల్యూ అని తీసుకొని ఇక్కడ 16 × 8 ఉంది అనుకోండి, డైరెక్ట్గా 80+ అని రాసుకుంటా. 80 + 648. ఎలా చేసుకున్నా, దీన్ని స్ప్లిట్ చేసుకుంటావు. 10 + 6. దీన్ని 10 + 7. ఇక్కడ 10 ఉందంటే 1880. ఇక్కడ 7 ఉంది కదా, 10 × 9 90. అది మన కాన్స్టాంట్ వాల్యూ అనమాట, ఒకటే వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఏ వాల్యూ అయితే ఇస్తాడో దాన్ని 0 వేసుకుంటాం. దీంతో మల్టిప్లై చేసి పక్కన వేసుకొని కూడతాం. ఒకసారి ట్రై చేయండి. ఇంకా 4-5 వాల్యూస్ ట్రై చేస్తే మీకు ఈజీ అవుతుంది. మీకు ఎందుకంటే 20 వరకు టేబుల్స్ బట్టి కొట్టడం కన్నా ఇట్లా సింపుల్గా ఒక ఫాలో అయితే ఫార్ములా ఈజీగా ఉంటుంది మీకు. ఒకవేళ ఇలా అడిగాడు మీకు 18 × 9 అని, ఇక్కడ 9 ఉంది. 90 + 872. దీన్ని యాడ్ చేసేస్తే, దీనికి 10 యాడ్ చేస్తే 100. ఇంకెంత 62 162 అయిపోతుంది. అంటే నీకు నువ్వు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు మెథడ్స్. ఇప్పుడు నేను ఓన్గా చెప్పినటువంటి మెథడ్ ఇది. లేదు నీకు ఇంకో మెథడ్ తెలుసా అంటే ఓకే, దాన్ని ఫాలో అవ్వాలి. లేదు 20 వరకు నేను టేబుల్స్ నేర్చుకుంటా అంటే ఇంకా బెస్ట్ అది. ఇంకా ఇవి ఏం అవసరం లేదు.
లేదా 20 వరకు రాదంటే ఇలా స్ప్లిట్ చేసేసుకొని మల్టిప్లై చేసేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సొల్యూషన్ అయితే చివరి దాకా చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు వెనకబడుతున్నారంటే కొట్టివేతల దగ్గర పోతున్నారు. కొట్టివేతలు రావాలంటే టేబుల్స్ రావాలి. ఇంకా టేబుల్స్ రావంటే అదైనా చేయాల్సిందే. సో ఇది మీకు స్క్వేర్స్ టేబుల్స్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బేసిక్ ఏంటంటే మనకు ఎల్సిఎం హెచ్సిఎం అంటే మనం కసాగు గసాబు అంటాం కదా. సో కనిష్ట సామాన్య గుణిజము, గరిష్ట సామాన్య భాజకము, గుణిజం మల్టిపుల్, భాజకం వచ్చేసి డివైడ్ సంబంధించింది. సో దీంట్లో ఎల్సిఎం హెచ్సిఎం కంటే ముందు ఒకే మెథడ్ చెప్తా అండి, ఎక్కువ మెథడ్స్ వద్దు. ఇది ఒక్క మెథడ్ ఫాలో అవ్వండి. లేదు నువ్వు వేరే మెథడ్ నువ్వు నేర్చుకున్నావు అంటే దాన్నే ఫాలో అవ్వు, లేదంటే సింపుల్ మెథడ్ అనమాట. సో దీంట్లో కంటే మనం ముందు నేర్చుకోవాల్సింది లీస్ట్ కామన్ మల్టిపుల్. అసలు మల్టిపుల్ గుణిజాలు అంటే ఏంది, జీసీడీ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదా డివిజన్. సో కారణాంకం ఫ్యాక్టర్స్ అంటే ఏంది చూసుకోవాలి. గుణిజాలు అంటే ఏం లేదు, ఏదైనా ఒక అంకె తీసేసుకుంటే దాన్ని మల్టిపుల్సే గుణిజాలుగా తీసేసుకుంటాం. ఇప్పుడు 3 తీసేసుకున్నాం, 3 యొక్క మల్టిపుల్స్ అంటే ఇస్ నథింగ్ బట్ 3 యొక్క టేబుల్ అని, అంటే దాని యొక్క ఎక్కం అంటాం కదా. సో 3 అంటే 3 1 3, 3 2 6, 3 9, 3 4 12 ఇలాగా. సో ఇవల్ల ఏమవుతాయంటే 3 యొక్క గుణిజాలు, 3 యొక్క గుణిజాలు మల్టిపుల్స్, 3 మల్టిపుల్స్ అవుతాయి. 5 తీసుకో, 5 ఎక్కం తీసుకో, 5 టేబుల్, అదే 5 యొక్క గుణిజాలు. 5 1 5, 5 2 10, 5 3 15 ఇలా వెళ్తాం. 5 4 20, 5 5 25 ఇవల్ల 5 యొక్క గుణిజాలు, 5 యొక్క మల్టిపుల్స్. 8 తీసేసుకుంటే యాజ్ యూజువల్గా 8 1 8, 8 2 16, 8 3 24 అండ్ 8 4 32. సో 8 16 24 32 అనేది 8 యొక్క గుణిజాలు మల్టిపుల్స్. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది గుణిజాలం మొత్తాన్ని కనుక్కోవడానికి. ఫార్ములా ఏంటంటే మనకు m ఇంటూ n ఇంటూ n+1/2. ఆల్మోస్ట్ ఈ ఫార్ములా కొంతమందికి ఐడియా ఉంటుంది, ఎందుకంటే పొద్దున బేసిక్ పార్ట్ 1లో చెప్పాను. మొదటి n సహసంఖ్యల మొత్తం ఏమి n ఇంటూ n+1/2. గుణిజాలు అన్నాడు కదా, ఆ గుణిజం ఏది m అంటే. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మీకు 12 యొక్క మొదటి 20 గుణిజాలు లేదా మొదటి 10 గుణిజాల మొత్తం ఎంత అని అడిగాడు అనుకో. 12 యొక్క మొదటి 10 గుణిజాలు, 12 యొక్క m యొక్క n గుణిజాల మొత్తానికి ఫార్ములా ఇది. m యొక్క n గుణిజాల మొత్తం ఫార్ములా తీసేసుకుంటే m ప్లస్లో 12. 12 యొక్క మొదటి అన్నాడు కదా, 12 యొక్క 12 ఎన్ని మొదటి 10. సో 10 ఇంటూ 10 + 1 డివైడెడ్ బై 2. దీని ప్రకారం చేసి వస్తుంది 2 1 2 5 12 5 60, 11 11 66, 660 ఆన్సర్. స్లోగా చేసేసుకోండి మీరు, నేను మామూలుగా సింపుల్గా చెప్పేసేస్తాను. ఇది గుణిజాలు. అసలు గుణిజాలు అనేది మల్టిపుల్స్. సింపుల్గా ఏదైనా అంకించేస్తే దాని యొక్క మల్టిపుల్సే దాని యొక్క గుణిజాలు అవుతుంది చూడండి. అంటే దాని టేబులే, సింపుల్గా చెప్పాలంటే టేబుల్ ఎక్కాలంటాం. నెక్స్ట్ వచ్చేసి కారణాంకాలు. అంటే ఇది తెలుసుకోవాలంటే ముందు ఈ 2 విషయాలు తెలియాలి మనకు. కారణాంకాలు ఫ్యాక్టర్స్ అంటాం. కారణాంకాలు ఏంటంటే ఏదైనా ఒక అంకె ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే అది ఏ సంఖ్యచే భాగించబడుతుంది. సింపుల్, ఇప్పుడు 9 ఉంది, 9 దేని దేని భాగించబడుతుంది. 1 9 9, 3 9, 9 1 9. అంటే ఇప్పుడు మీరు 15 తీసుకుంటే 15 లోపలే వస్తాయి కారణాంకాలు. ఎందుకంటే 15 1 15 అవుతుంది, 16 1 16 పెరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక అంకెకి మన కారణాంకాలు ఎక్కడి వరకు వస్తాయి, 15 వరకే వస్తాయి. ఇప్పుడు 15 దేంతో డివైడ్ అయిపోతుంది, 1తో డివైడ్ అవుతుంది. 2తో పోతుందా, పోదు. 3తో పోతుంది, 3 5 15. 4తో పోతుందా, పోదు. 5 5 వల్ల 15 పోతుంది. నెక్స్ట్ 6 7 8 9 10 11 12 13 14 15, 15 1 15. ఇవి 15 యొక్క కారణాంకం. సింపుల్ చెప్పాలంటే ఏదైనా ఒక సంఖ్యకి సగం వరకు వచ్చేస్తే నెక్స్ట్ ఆ సంఖ్యకి వెళ్ళాలా. అంటే ఇప్పుడు 7తో పోలేదు, 8తో పోలేదు, 8 2 16 అవుతుంది. ఇంకా అప్పుడు 9 10 11 12 13 14 వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 8 2 16 అవుతుంది. 16 కంటే తక్కువ ఉంది కదా, డైరెక్ట్ 15 వేసేసుకోవాలి. ఇలాగా ఏదైనా ఒక సంఖ్య ఏ సంఖ్యలచే భావించబడుతుందో దాన్ని ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అంటాం. మరి ఇక్కడ 8 తీసేసుకుంటే 8 దేంతో పోతుంది, 1తో పోతుంది, 2తో పోతుంది, 4 4 8 8, 8 1 8. ఇలాగా 6 తీసేసుకోండి, 1 6 6, 2 3 6, 3 2 6, 6 1 6. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీన్ని ఒకసారి కూడితే మనకి ఏమొస్తుందో చూడండి. 1
ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 6 12. దీనికి ఏమైంది? డబల్ అయింది. 6 యొక్క కారణాంకాలు మొత్తం 12, డబల్ అయింది. ఇలా డబల్ అయితే దాన్ని ఏమంటారంటే పరిపూర్ణ వర్గం అంటారు. పరిపూర్ణ సంఖ్య పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. ఇంగ్లీష్ అయితే పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. అట్లా మనకి ఏమేమి ఉన్నాయంటే 6 ఉంది. 28 కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. 28కి 1 ఉంది, 2 14 28, 4 5 28, 7 4 28, 14 2 28, 8 1 28. మీరు చేస్తూ పోతే తెలుస్తుంది. 3తో పోదు, 4తో పోతుంది, 5తో పోదు, 6తో పోదు, 7తో పోతుంది, 8తో పోదు, 9తో పోదు, 10 11 12 14తో పోతుంది. ఈ కారణాంకాల మొత్తాన్ని ఒకసారి లెక్కేయండి. 1 2 3 3 4 7 7 7 14 14 14 28 28 20 56. డబల్ అయింది చూడండి. దీన్ని కూడా డబల్ అయింది. ఇట్లా డబల్ అయితే దాన్ని పరిపూర్ణ సంఖ్య పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. అట్లా మనకు 6 ఉంది, 28 ఉంది. ఇంకో 496 కూడా పర్ఫెక్ట్ నెంబరే మనకు. తర్వాత 8128 కూడా పర్ఫెక్ట్ నెంబరే. సో 6 28 496 8128 ఇవల్ల కూడా మనకు పర్ఫెక్ట్ నెంబర్స్ అవుతాయి. పరిపూర్ణ సంఖ్యలు అంటారు. ఇది మీకు కారణాంకాలు. గుణిజాలు అంటే ఆ సంఖ్య యొక్క మల్టిపుల్స్. కారణాంకాలు అయితే ఏ సంఖ్యచే భాగించబడుతుంది. 6 తీసేసుకోండి. ఏ సంఖ్యచే భాగించబడుతుంది అంటే 1 2 2 మళ్ళీ 6 3 2 6 మళ్ళీ 6 6 1 6. ఒకవేళ 5 తీసేసుకోండి. 5 దేనిదే భావించబడుతుంది? 1 5 5, తర్వాత 2 3 4 5 5 1. సో 5 యొక్క కారణాంకాలు ఏంటంటే ఇక్కడ సింపుల్ ఏంటంటే ప్రధాన సంఖ్యకు కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య అవుతుంది. ఇప్పుడు మనకి 7 ప్రధాన సంఖ్య, దీని కారణాంకాలు 1 7. 13 ప్రధాన సంఖ్య, దీని కారణాంకాలు ఏముంటాయి? 1. ఇంకా 13 దేంతో పోదు, మళ్ళీ 13తోనే పోతుంది. సో ప్రధాన సంఖ్యకు అదే సంఖ్యలే 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉంటాయి మనకు. సో ఇది మీ గుణిజాలు, కారణాంకాలు. ఇప్పుడు ఇక్కడ చూసేస్తే ఎల్సిఎం, హెచ్సిఎం. ఎల్సిఎం చాలా మంది ఈ మెథడ్ చేస్తుంటారు. ఇప్పుడు 3 5 యొక్క ఎల్సిఎం అంటే ఇట్లా చేస్తుంటారు. 3వ అకట్ల 3, 5వ అకట్ల 5, సో 3 5 15. ఇది ఎల్సిఎం అని మామూలుగా మెథడ్ చూస్తుంది. ఇప్పుడు మీకు గుణిజాలు, కారణాంకాలు తెలిస్తే మెథడ్ ఎలా వెళ్తామంటే మనం 3 5 యొక్క కసాగు అడిగినాడు అనుకోండి. మనం కసాగు కనిష్ట సామాన్య గుణిజం, తెలుగు అయితే కసాగు అంటాం. కనిష్ట సామాన్య గుణిజం. 3 యొక్క మల్టిపుల్స్ రాసేసుకోండి. కనిష్ట సామాన్య గుణిజం కదా, గుణిజాలు రాసుకోవాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్. 5 యొక్క గుణిజాలు రాసుకోండి. 3 5 యొక్క కసాగు అడిగాడు. మీకు ఎలా కసాగు ఎక్కడ ఉపయోగపడుతుంది? 2/3 ప్లస్ 4/5 ఇలా ఇస్తారు మనకు ప్రాబ్లమ్స్లో, టైమ్ అండ్ వర్క్లో, టైమ్ అండ్ డిస్టెన్స్లో, కానీ వేరే టాపిక్స్లో. అప్పుడు 3 5 కసాగు అనుకోవాలి. మరి కసాగు మనకు చాప్టర్స్లో ఇవ్వలేదు కదా. ఎల్సిఎం జీసీడీ అంటే నేర్చుకోవాలి, బేసిక్స్ అనమాట. ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది. సో 3 5 కసాగు కనుక్కోవాలా. ఎలా కనుక్కుంటావు? 3 యొక్క గుణిజాలు 3 3 2 6 3 మళ్ళీ 9 3 4 12 3 5 15 3 6 18 ఇలా రాసుకోవాలి. 5 యొక్క గుణిజాలు 5 1 5 5 2 10 5 మళ్ళీ 15 5 4 20. దీంట్లో ఎక్కడైతే 2 మొదటగా మ్యాచ్ అవుతుందో అది మనకు కసాగు అవుతుంది. అంటే ఈ గుణిజాలలో ఉమ్మడిగా ఉన్నటువంటి కనిష్ట గుణిజం మళ్ళీ ఇక్కడ పెరుగుకుంటూ పోతుంది, అది మనకు సంబంధం లేదు. కనిష్ట గుణిజం అంటే మొదటగా వచ్చేటువంటి రెండిట్లో ఒకటే ఉండదు. సింపుల్గా చెప్పాలంటే రెండిట్లో ఉండాలా, అది సేమ్గా ఉండాలా, కనిష్టమే ఉండాలా. 3 నుంచి ఇలా వెళ్తే 5 నుంచి ఇలా వెళ్తే మనకు మ్యాచ్ అది. సో వీటి 2 యొక్క కసాగు ఏమవుతుంది? 15 అవుతుంది. మామూలుగా జనరల్ మెథడ్ మనం ఎట్లా చేస్తాం? 3 5 ఇలా వేసేసుకొని భాగాహార పద్ధతిలో 3వ అకట్ల 3 5 5వ అకట్ల 5 3 5 15 కసాగు ఇలా చేస్తాం. ఇది మామూలుగా జనరల్గా అందజేస్తే ఇది సింపుల్గా ఉంటుంది. ఒకే మెథడ్ ఫాలో అండి. గుణిజాలు కదా, గుణిజాలు రాసుకొని ఏదైతే ఈక్వల్ అవుతుందో అదే మనకు కసాగు. సపోజ్ ఇక్కడ చూడండి 9 యొక్క గుణిజాలు రాయండి. 9 1 అంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు 9 యొక్క 9 1 9 9 2 18 9 మళ్ళీ 27 9 4 36 4 యొక్క గుణిజం చేసుకుంటూ పోతే నోటి లెక్కల ద్వారా వస్తుంది అనమాట. మనకి పెన్ను పెట్టాల్సిన అవసరం ఉండదు, నేర్చుకునేంత వరకే పెన్ను మనకు. 9 2 18 9 మళ్ళీ 27 9 4 36 9 5 45 4 4 1 4 4 2 8 4 మళ్ళీ 12 4 16 4 5 20 4 6 24 4 28 తర్వాత
4×8 32, 4×9 36, 4×10 40. చూడండి ఎక్కడ మ్యాచ్ అవుతుంది, ఇలా వెళ్తే 36, 36. ఇదే రెండింటి యొక్క కాసాగు. మామూలుగా అయితే ఎలా చేస్తాం, 4, 9, 2 2 4, 9, 2 3 9. మామూలు జనరల్ కాసాగు. 2 6, 2 6, 6 36. ఇలా చేస్తాం. సో ఇలా పెన్ను పెట్టేదానికంటే మనకు ఇలా జస్ట్ ఊహించుకొని చేసేది బెటర్. సో 9 మల్టిపుల్తో 6 మల్టిపుల్తో ఎక్కడ మ్యాచ్ అవుతాయి రెండు, కనిష్ట ఉమ్మడి గుణిజం, ఈ రెండింటికి ఉమ్మడిగా ఉన్నటువంటి గుణిజం ఎక్కడ మ్యాచ్ అవుతుందో చెక్ చేసేసుకోవాలా. 9తో చేసేటప్పుడు 36 దగ్గర వచ్చేస్తే 4తో కూడా 36 దగ్గర వస్తుంది. సో అదే కసాగు, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనకు ప్రధాన సంఖ్యలు అయితే వాటి యొక్క లబ్ధమే మనకు కసాగు అవుతుంది. ఇప్పుడు 12, 20 ఉంది. ఇప్పుడు మీరు ఊహించుకుంటూ పోతే 20 60. ఇప్పుడు 28 గరిష్ట సంఖ్య తీసుకోండి. 21 20, 22 40. 12తో 20 ఎక్కడ పోదు, 12తో 40 ఎక్కడ పోదు, 20 60. ఇంకా షార్ట్ కట్ అనమాట. మనం గరిష్ట సంఖ్య ఏదో దాన్ని మల్టిపుల్స్ వేసేసుకున్నాను. 21 20, 12తో పోదు, 40, 12తో పోదు, 60, 12 60. సో 12 60 వస్తుంది. అంటే 12 1 12, 12 24, 12 36, 12 48, 12 60. ఇది అవుతుంది మనకు. మొదటగా వచ్చేది మనకు కసాగు అవుతుంది, కనిష్ట ఉమ్మడి గుణిజం. ఇప్పుడు సపోజ్ మీకు 8, తర్వాత ఇక్కడ 12 ఇచ్చాడు అనుకోండి. 12 గరిష్ట సంఖ్య తీసేసుకోవాలి. 12 24, 12 1 12 పోదు, 12 24 దీంతో పోదు, పోతుంది 8 24. ఇదే కసాగు. ఇంకా షార్ట్ కట్ అనమాట. లేదా 2 వేసేసుకొని చూసుకుంటే సరిపోతుంది. లేదంటే పెద్ద సంఖ్యను వేసేసుకుంటే దాంతో ఏ అంకె పోతుంది, 8 24 కదా, ఇది అవుతుంది. ఏం లేదు, దీంతో భావించబడుతుందా లేదా చెక్ చేసుకోవాలి. 12 భావించబడదు, 24 భావించబడుతుంది, అదే కసాగు. లేదా చేసినప్పుడు 8 1 8, 8 16, 8 24, ఇదే మ్యాచ్ అవుతుంది. అట్లానే వేసుకోవచ్చు, మన ఇష్టం. అంటే కసాగు ఏదో ఒక మెథడ్ ఫాలో అవ్వండి. ఇది కూడా మనకు అవసరం, ప్రతి మెథడ్లో ఇది అవసరం అవుతుంది. నెక్స్ట్ గసాగుకి వచ్చేస్తే, గసాగు ఏంటంటే మనకు ఇక్కడ కూడా సేమ్ ఏదైనా 2 లేదా 3 సంఖ్యలు, ఒక్కోసారి 4 కూడా ఇవ్వచ్చు భిన్నాలు. దాంట్లో ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ రెండిట్లో ఇక్కడ తీసేసుకున్న కనిష్టం, ఇక్కడ తీసేసుకుంటే గరిష్ట ఉమ్మడి కారణాంకం. ఇప్పుడు 9 ఉంది అంటే దీన్ని గసాబాగా చెప్తున్నా, కసాగు. మనకి ఎగ్జామ్లో అవసరం ఏది, కసాగు. రేర్ కేసెస్లో ఇది భిన్నాలని సూక్ష్మీకరించాలి. ఇప్పుడు పెద్ద పెద్ద భిన్నాలు వస్తుంటాయి మనకు. అట్లాంటప్పుడు ప్రతిసారి 2 3 చేత మనం దాన్ని కొట్టివేతలు కొట్టేసుకుంటూ పోతే టైం లేట్ అవుతుంది. అప్పుడు ఏం చేసుకోవాలంటే రెండింటికి కామన్గా ఉండే ఫ్యాక్టర్ని తీసేసుకొని, 9 12కి సంబంధించింది అనుకో, కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 3తో డివైడ్ చేస్తే సరిపోతుంది. అలాగా గసాగు అటువంటి అంశాలకు యూజ్ అవుతుంది అనుకో. సరే, గసాగు కనుక్కునే విధానం చూద్దాం. 9 12 ఈ రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్స్ రాయాల. ఫ్యాక్టర్స్ అంటే ఏంది, ఇది ఏ సంఖ్య అయితే భావించబడుతుందో అవే దాని యొక్క కారణాంకాలు, ఫ్యాక్టర్స్. 1 × 9, 3 9, 9 1 9 ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 12కి 1 చేయబోతుంది, 3 చేత, 4 చేత, 6 చేత, 12 చేత ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత దీనిలో గరిష్ట ఉమ్మడి కారణాంకం, ఎందుకంటే 1 కూడా 2 కామన్గా ఉన్నాయి. దీంట్లో కనిష్ట ఉమ్మడి గుణిజం, ఇక్కడ గరిష్ట ఉమ్మడి కారణాంకం, పెద్ద సంఖ్య, అది దీని యొక్క గసావు. ఇప్పుడు ఈ రెండింటి యొక్క గసావు ఏమవుతుంది, 3తో. అంటే దీని మీనింగ్ ఏంది, 3 చేత 2 భాగించబడతాయి దాని మీనింగ్. ఇప్పుడు 4 తీసుకోండి, 4 12 భాగిస్తుంది కదా, 9ని భాగిస్తుందా, భాగించదు. అలాగా ఏదైతే ఉమ్మడిగా రెండింటిని భాగిస్తుందో అదే మనకు దాని యొక్క ఉమ్మడి గసాబు అవుతుంది. 18 తీసేసుకోం, 18 కారణాంకాలు మనం సింపుల్గా చేయొచ్చు. దీనిలో గరిష్టంగా ఏది పోతుంది అని చెప్పేసి, ఏది పోతుంది, 6 దగ్గర పోతుంది మనకు. అంటే ఇప్పుడు దీని కారణాంకాలు 1 2 3 6, తర్వాత 9 18, 9 వల్ల 9 18 పోతుంది. 24 తీసుకున్నాం అనుకో, 1 2 2 12ల 3 324, 4 6 24, 6 వల్ల 6 4 24, తర్వాత 8 వల్ల 24, తర్వాత 12 తర్వాత 24. వీటి యొక్క కారణాంకాలు ఈ రెండింటిలో చెక్ చేస్తే మనం గరిష్ట ఉమ్మడి కారణాంకం ఇది కాదు, 18 లేదు, 12 6 ఒక్కటే ఉంది చూడండి. అప్పుడు దీని యొక్క గసాబు యొక్క 6, అంటే 6 రెండింటిని భాగిస్తుంది దాని మీనింగ్. గసాబు యొక్క మీనింగ్ ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఉమ్మడి కారణం గరిష్టంగా ఏదైతే ఉందో అది రెండింటిని భాగిస్తుంది, అదే మనకు గసాబా. గరిష్ట సామాన్య భాజకం, భాగించేదే భాజకం. మనకు భాగహారంలో వస్తుంది విభాజకము, విభాజ్యము, భాగఫలము, శేషం అని చెప్పేసి. దాంట్లో మనకు భాజకం ఏదైతే భాగిస్తుందో అదే మనకు గసాబా అవుతుంది.
ఇది దేనికి యూజ్ అంటే ఇప్పుడు 18/24 ఉంది. ఇప్పుడు దీన్ని 2/9/18, 2/12 అని చేసుకుంటూ పోకూడదు. ఇది గరిష్టంగా దేంతో పోతుంది? దీని యొక్క గసాబా 18/24 యొక్క గసాబా 6 కదా, 6/18, 6×4 = 24, 3/4 డైరెక్ట్గా వచ్చింది. గసాబా ఏదైనా మనకు సింప్లిఫికేషన్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. మనకి చేసే ఫార్ములాలో ఇలాంటి వాల్యూస్ వస్తాయి కాబట్టి గసాబాని చేసుకుంటే డైరెక్ట్ కొట్టేయచ్చు. కసాగ్ అనేది మనకి భిన్నాలు ఏర్పరచడంలో కసాగ్ అవసరం అవుతుంది. సో ఈ రెండు కాన్సెప్ట్లు కసాగు, గసాబా ఒకసారి చూసుకోండి. లేదు మీకు ఏదైనా వేరే మెథడ్ మీకు ఈజీగా ఉందంటే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి. లేదంటే ఇలా సింగిల్ మెథడ్ చూసుకోండి. ఎక్కువ కసాగ్ మీద ఫోకస్ చేయండి. ఇది అవసరం లేదు. ఇది ఎందుకు చెప్పానంటే ఇవి తెలిస్తేనే ఇవి బాగా అర్థమవుతాయి. అసలు గుణిజాలు లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి, తర్వాత కారణాంకాలు గసాబాకు సంబంధించి. సో ఇది మీకు ఓవరాల్గా ఎల్సిఎం అండ్ హెచ్సిఎం వచ్చేసేసి